సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనంలో ఏముంటుందంటే, గ్రుంటని త్రొవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి తిరిగి అది వచ్చును అనేసి ఉంటుందన్నమాట. మరి నిజమే, హామాను మరి మొర్దెకై స్టోరీలను మనం ఎస్తేరు గ్రంథంలో గమనించినట్లయితే కనుక, మరి హామాను ఎంతగానో ట్రై చేశాడు మొర్దెకైని అన్యాయంగా చంపడానికి. కేవలము తనకు నమస్కరించలేదనేటటువంటి ఒకే ఒక కారణం చేత హామానుని చంపాలనేసి ఎంతగానో తను ప్లాన్ వేశాడనమాట. వేసినప్పటికీ మరి తిరిగి ఏదైతే 50 మూరల ఉరికొయ్యను మరి మొర్దెకైని చంపడానికి చేపిస్తాడో అదే ఉరికొయ్య ద్వారా మరి హామాను చంపబడినట్లుగా మనకు అక్కడ ఆ స్టోరీలో తెలిసిన విషయమే కదా. మరి మనము దీని ద్వారా ఏం నేర్చుకోవాలంటే, మనము గుంటలు త్రవ్వే వారంగా ఉండకూడదు. ఎవరిని కూడా మరి అన్యాయంగా మనము హింసించే వారంగా ఉండకూడదు. కారణం లేకుండా మరి చేసినందుకు మరి హామాను యొక్క శిక్షను తిరిగి తన మీదకే తెచ్చుకున్నట్లుగా, తను ఏదైతే చెడుగా ప్లాన్ చేశాడో అది తిరిగి తన మీదకే వచ్చినట్లుగా మనకందరికీ తెలుసు. కాబట్టి మనం అట్టి రీతిలో ఉండకుండా ఏదైనా త్రవ్విన గుంటలు ఉంటే మనము పూడ్చే వారంగా ఉండాలి, కానీ గుంటల్ని త్రవ్వే వారంగా మనము ఉండకూడదు. మరి అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.